యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ప్రాంతంలో రియల్ ఎస్టేట్ భూమి పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని టీ హోమ్స్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ వైకుంఠరావు అన్నారు. జిల్లాలోని పెద్దకందుకూరు సమీపంలో నూతన వెంచర్ ప్రారంభించిన అనంతరం చైర్మన్ వైకుంఠరావు మీడియాతో మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమాత్రం తగ్గలేదని, యాదాద్రి జిల్లాలో మరింత పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు. 2 ఎయిర్పోర్ట్ల మధ్యలో యాదగిరిగుట్ట దగ్గర నేషనల్ హైవేకు సమీపంలో నూతన వెంచర్ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. బ్రహ్మాండంగా ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఇది అవకాశం వచ్చినప్పుడు ఇంతే మా రఘునందన్ గారు చెప్పారు, మా గురువు గారు పెద్దలందరూ మాట్లాడిన తర్వాత మామూలు మాట్లాడొద్దు. ఆ విజన్ చూపించి ఇలా ఈ భూమిని 45 ఎకరాల భూమిని సంపాదిస్తే ఆ విజన్ వైకుంఠరావు ద్వారా చూపించాడు. వైకుంఠరావు ద్వారా నేను చూసే అదృష్టం పెద్దకందుకూరుకి గ్రామంలో దగ్గరగా చూసి వారి యొక్క సంపాదించినటువంటి ఆధ్యాత్మిక ఆ నిఘంటు పెద్దకందుకూరుకి స్వామీజీ రూపంలో వచ్చి హ్యాపీ సంక్రాంతి నెక్స్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ మీకు తెలియజేస్తున్నా. నేను నాది టీ హోమ్స్ కంపెనీ. మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడతాను. ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్స్ లో ఉంది. అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈ కొత్త సంవత్సరంలో బీభత్సం ఉండబోతుంది. ఎందుకంటే నేను వేరే కంట్రీలో అవన్నీ చూస్తున్నా. హైదరాబాద్ అంత బెస్ట్, హైదరాబాద్ అంత సేఫ్టీ ఎక్కడా లేదు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎంత జనాలు ఉన్నారు మీరు చూడండి. కావాలంటే ఈ ఒక్క ఈవెంట్ కి ఓన్లీ రియల్ ఎస్టేట్ అనే ఇంతమంది మా కస్టమర్లు, మా మార్కెటింగ్, మా ఛానల్ పార్ట్నర్స్ అందరూ ఇంత సుమారు ఒక 10,000 మంది వచ్చి ఉన్నారు. రియల్ ఎస్టేట్ అంటే ఏదో అందులో యాదగిరిగుట్ట చాలా మంచిది. ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు మాకు 100% ఉంటాయి. యాదగిరిగుట్టలో మా టీ హోమ్స్ లో కొనండి. నేను ఎందుకంటే ఇది మీడియా కాబట్టి మీరు ఎక్కడైనా యాదగిరిగుట్ట కొనండి. రేపు పొద్దున్న వరంగల్లో మనకి మామునూరు ఎయిర్పోర్ట్ వస్తుంది. నెక్స్ట్ మామునూరు ఎయిర్పోర్ట్ కి 70 కిలోమీటర్ డిస్టెన్స్ లో యాదగిరిగుట్ట ఉంటుంది. 80 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. 2 ఎయిర్పోర్ట్లకి తెలంగాణలో ఇప్పుడు ఉండేది ఒకటే ఎయిర్పోర్ట్. ఇప్పుడు 2వ ఎయిర్పోర్ట్ మన తెలంగాణ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేస్తుంది కాబట్టి ఈ 2వ ఎయిర్పోర్ట్ కి మధ్యలో 2 ఎయిర్పోర్ట్ల మధ్యలో యాదగిరిగుట్ట ఉంది. ఈ యాదగిరిగుట్ట భూమి ఆల్మోస్ట్ ఇంకొక 10 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా మీకు ₹1,00,000 గజం తక్కువ ఉండదు. ఈ టైంలో మీరు తీసుకోగలిగితే, రీజనల్ రింగ్ రోడ్ రాకముందే తీసుకోగలిగితే ఎనీ కస్టమర్స్ ఎనీ వెంచర్స్, మా వెంచర్ అని నేను చెప్పను. ఎందుకంటే యాదగిరిగుట్ట అందరిది కాబట్టి అందరూ అంటే ఎన్ని వెంచర్ లో ఒక కొంచెం అమౌంట్ పెట్టుబడి పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ అంటే మార్కెట్ షేర్ మార్కెట్ అనుకోండి, తక్కువ ఉన్నప్పుడే కొనాలంటారు ఎవరైనా. అప్పుడు ఇప్పుడు యాదగిరిగుట్టలో దొరికే రేట్లు ఒక 2-3 సంవత్సరాలు బిఫోర్ రేట్లు ఇప్పుడు దొరుకుతున్నాయి. అందుకోసమే యాదగిరిగుట్టలో మంచిగా మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే యాదగిరిగుట్ట అనుకోండి, వరంగల్ హైవేకి ఎక్కడైనా సరే ఆల్మోస్ట్ జనగం వరకు మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఫ్యూచర్లో పెరుగుతాయన్న మిత్రులందరికీ ఈ సంక్రాంతి మా సెలబ్రేషన్కి వచ్చినందుకు అందరికీ నమస్తే. అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. మీకు పేరు పేరున మీడియా మిత్రులందరూ మాకు సహకరించాలని మరీ కోరుకుంటున్నా. ప్రతి టీవీ ఛానల్ వాళ్ళకి మాకు అంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది అని అనవసరం లేదన్నా. రియల్గా ఈ రోజు నుండి చూడండి భూమి భారీగా ఉంటుంది రియల్ ఎస్టేట్. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కరోనాకు ముందు ఇదే మాట్లాడినారు. ఎట్లానే మాట్లాడినారు, కరోనా అయిపోయింది రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది అన్నారు. కరోనా తర్వాత 3 రెట్లు పెరిగింది, 4 రెట్లు పెరిగింది అందరూ చూసినారు. ఇప్పుడు కూడా వాల్యూ అనేది తగ్గదు. భూమి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు కానీ భూమిని మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేం కాబట్టి, భూమిని మనం సాగదీయలేం కాబట్టి గ్యారంటీ దీని వాల్యూ ఉంటుంది. అందుకోసమే యాదగిరిగుట్టలో అన్నిటికంటే టాప్ ఉండబోతుంది ఫ్యూచర్ లో. ఎందుకు 2 ఎయిర్పోర్ట్లకు సెంట్రల్ ఉన్నదే మన ప్లేస్ యాదగిరిగుట్ట. యాదగిరిగుట్టని నమ్ముకున్న వాళ్ళు ఇప్పటి వరకు చెడిపోయిన వాళ్ళు ఉండబోరు, కోటీశ్వర్లు అవుతారని నేను చెప్పగలుగుతా. ఓకే, థ్యాంక్ యూ. RRR నుండి హైక్ అవుతాయి సార్. ఇప్పుడు ఏంటంటే అన్ని రూట్లో కంపేర్ చేసుకుంటే మన రూట్ లో రీజనబుల్ రూట్ ఉంది. వరంగల్ రూట్ లో యాదగిరిగుట్ట దగ్గర రేట్లు తక్కువ ఉన్నాయి. మేము అటు ముంబై హైవేలో జహీరాబాద్ దగ్గర చూస్తే 20,000-30,000 అంటారు. జడ్చర్ల దగ్గర వరకు అక్కడ 20,000-30,000 అంటారు. ఈ ఒక యాదగిరిగుట్ట సెంటర్ పాయింట్ నుండి చూసుకుంటే 70 కిలోమీటర్ కూడా లేదు సెంటర్ పాయింట్ నాంపల్లి నుండి. ఇక్కడ చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. ఇలాంటప్పుడు ఇక్కడ పెట్టుకుంటే రీజనల్ రింగ్ రోడ్డు, రేపు పొద్దున్న ఎయిమ్స్ హాస్పిటల్ అది ఎంత గచ్చిబౌలిని తలపించేటట్లు బీబీ నగర్ తయారవుతుంది. మనకి ఈ రూట్ కి మొత్తం రైల్వే ఉంది. ఈ రూట్ కి అదృష్టం ఏంటంటే రైల్వే ఎయిర్పోర్ట్స్ ఇప్పుడు మనకి అందుబాటులో వచ్చినాయి. నెక్స్ట్ మనకి హైవే. దీని వలన 100% యాదగిరిగుట్ట సూపర్ ఉంటుందని నేను చెప్పగలుగుతా. ఓకే, థ్యాంక్ యూ అండి.